హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ బటర్ మసాలా ఏ విధంగా చేసేయాలో చూసేద్దాం. నేను చెప్పిన ఈ ప్రాసెస్‌లో చేస్తే ఇది రైస్‌లో కూడా బానే ఉంది. కావాలంటే ట్రై చేసి చూడండి. ఇంకా ప్రాసెస్‌ని స్టార్ట్ చేద్దామా? ముందుగా 5 టొమాటాలను, 5 ఆనియన్స్‌ని, అదేవిధంగా 4 పచ్చిమిర్చిని తీసుకొని శుభ్రంగా కడుక్కొని వీడియోలో చూస్తున్నారు కదా! ఈ విధంగా వాటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా మధ్యకు చీల్చి హాఫ్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పన్నీర్‌ని తీసుకొని మీకిష్టమైన షేప్‌లో, మీకిష్టమైన సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో కొద్దిగా ఆయిల్‌ని తీసుకోండి. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 3 వరకు లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్కను తీసుకొని అదేవిధంగా కట్ చేసిన ఆనియన్స్‌ని వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన ఈ ఆనియన్ టొమాటోలను మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టండి. తర్వాత మరలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని ఆ కడాయిలో కొద్దిగా బటర్ని తీసుకోండి. ఈ బటరు హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, ఆ పన్నీర్ ముక్కలను వేసుకోండి. అదేవిధంగా కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారంను కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి. ఈ బటర్‌లో వీడియోలో చూస్తున్నారు కదా! ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోనికి కూల్ వాటర్‌ని తీసుకొని ఫ్రై చేసుకున్న ఈ పన్నీర్ ముక్కలను ఆ వాటర్‌లో వేసుకొని పక్కన పెట్టండి. తర్వాత ఇదే కడాయిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చీలను వేయండి. అదేవిధంగా ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్‌ని వేసి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారంను యాడ్ చేసుకోండి. అదేవిధంగా 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్‌ని యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని మిశ్రమం అంతా బాగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో కొద్దిగా కరివేపాకు, అదేవిధంగా పచ్చి బఠానీని వేసుకొని బాగా కలుపుకొని మరలా మూత పెట్టి ఈ మిశ్రమం అంతటిని బాగా ఉడకనివ్వండి. కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా ఈ విధంగా పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, ఆ పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరలా కొద్దిసేపు ఉడకనివ్వండి. కొద్దిసేపటి తర్వాత మూత తీసి ఇందులో కొద్దిగా మరలా బటర్‌ని యాడ్ చేయండి. తర్వాత కొద్దిగా ఫ్రెష్ క్రీమ్‌ని కూడా యాడ్ చేసుకోండి. అదేవిధంగా కసూరి మేతిని కూడా ఈ విధంగా చేత్తో నలుపుకొని వేసుకోండి. ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఈ మిశ్రమం అంతటిని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా! నచ్చింది కదా! అయితే మీరు కూడా ట్రై చేస్తారా? అయితే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఆహా అనిపించండి. నేను చేసిన ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీ రోటీ, నాన్స్, చపాతీల్లోకే కాదు రైస్‌లోకి కూడా బాగుంది. కావాలంటే ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.